ఇదేంటి చంద్రబాబు చేతికి జగన్ జుత్తు అట. జగన్ ఏదో అవినీతి చేశాడని, జగన్ అవినీతి చేసిండు కాబట్టి ఇవాళ అజూర్ కంపెనీ, అదాని కంపెనీ, ఆ కంపెనీలకు అమెరికా కోర్టు సమన్లు ఇచ్చింది కాబట్టి, అమెరికా వాళ్ళు చెప్పారు కాబట్టి జగన్ అంటే అమెరికా చెప్పినవన్నీ రేపొద్దుగాల అమెరికాలో ఇంకోడో కేసేసి చంద్రబాబు నాయుడు కూడా ఇంకేదో స్కామ్లో చేసిండని ఎవడో చేస్తాడు, ఇంకేదో దేశం చెప్తుంది. విదేశీ కోర్టులో విదేశాలకు సంబంధించినటువంటి ఏజెన్సీలను మనం నమ్ముదామా నమ్మొద్దా? అందుకనే ఈ విషయంలో భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్కార్ వస్తే గొప్పోడని, నోబెల్ ప్రైజ్ వస్తే గొప్పోళ్ళని, అది అస్సలు కాదు. నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరూ గొప్పలు కాదు. అమర్త్య సేన్కు నోబెల్ ప్రైజ్ వచ్చినంత మాత్రాన భారతదేశ భక్తుడు కాదు, దేశానికి ప్రేమికుడు కాదు. నోబెల్ ప్రైజ్ వచ్చినంత మాత్రాన మదర్ తెరీసా గొప్ప నాయకురాలు కాదు, ఒక మత మార్పిడి ముఠా నాయకురాలుగానే ఉన్నది. భారతరత్న వచ్చింది, అంత మాత్రాన వాళ్ళంతా గొప్పోళ్ళు అవుతారా? కారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అమెరికా కోర్టు జగన్ అన్యాయం చేశాడా, అవినీతి చేశాడా అనేటువంటిది పక్కన పెడితే, ఇక్కడ మనం ఏది జగన్ మీద ఉన్నటువంటి కోపంతో అదాని మీద వ్యతిరేకత రాయడము, అదాని కోసం రాయడము, విదేశీ కంపెనీలను, విదేశీకి సంబంధించినటువంటి న్యాయస్థానాలను పట్టుకొని దాన్ని వేలాడితే రాజకీయాలు చేయలేరు. అది జగన్ను అనుకుంటున్నారనేటువంటి ఒక భ్రమలో ఉండి చంద్రబాబు నాయుడు కూడా దానికే ఇరుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది జాగ్రత్తగా లేకపోతే ఇవాళ అది కూడా చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అంతే. అదానిని తీవ్రంగా వ్యతిరేకించలేడు. అదానితో కలిసి అనేకమైనటువంటి ప్రాజెక్టుల కోసం వాళ్ళు కూడా వచ్చారు. అదానితో చర్చలు చేసింది చంద్రబాబు నాయుడు కూడా. గతంలో కూడా అదాని పెట్టుబడులు పెట్టిండు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదాని పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ అదానికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు స్పందిస్తారు? ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీ అదాని పట్ల ఏ విధంగా వ్యవహారం చేస్తుంది? అది కాదని జగన్ మీద కోపంతో వెళ్తుందా? ఈ అంశాలపైన కూడా క్లారిటీ రావాలి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా జగన్ను విమర్శించడం కోసం అదానిని విమర్శించాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ పార్టీ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది.